చూసారా? అందులోనే ప్రేమ ఉంది. అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళని కొంచెం మన మీద రేపి, ఎవరికైతే మనం ప్రేమ వార్తను ప్రకటిస్తున్నామో వాళ్ళు మనల్ని శత్రువులుగా చేసేటట్టు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాళ్ళు మనల్ని శత్రువులుగా చూడడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే వారు మనకు శత్రువులు కాదు, వారి కొరకే మన పని. దే ఆర్ అవర్ ఫీల్డ్. మన పొలం వాళ్లే. ఎవరు? ప్రభువును ఎరుగని ప్రజలు. కాబట్టి పునరుత్థాన వార్త, అమ్మ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచారు. నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినందుచేత యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం అంటాడు. నేను వాక్యం చెప్తాను, మీరు రిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఉంటుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఇది నమ్ముకోవడం అంటే. మేము నమ్ముకున్నాం అంటున్నారు కొంతమంది. అంటే వాళ్ళు మందిరానికి వస్తున్నారు. మందిరానికి వచ్చేది నమ్ముకోవడం కాదు. మందిరానికి మోడీ గారు కూడా వెళ్ళారు, మన చర్చిలోకి వెళ్ళి అట్లా దండం పెట్టుకుని వచ్చాడు. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మాలి. యేసయ్య మరణమును జయించారని మనము నమ్మాలి. అప్పుడంట అదే ప్రకారం మనం కూడా తిరిగి లేస్తాం. ఇది బైబిల్ చెప్పిన సత్యం, నెరవేర్చబడబోయే కృప. ఒకటి. రెండవది 28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం జరిగిందంటే యేసు ప్రభువును చంపేశారు. పండగ చేసుకుంటున్నారు. యేసు ప్రభువుని చంపేశాం, యేసయ్యని చంపేశాం, ఒకవేళ కథ ఎంతటితో చెప్పండి ముగిసింది అని వాళ్ళంతా పండగలో మునిగారు. కానీ లోపల మాత్రం గుండెల్లో దడగానే ఉంది. లేకపోతే యేసయ్య సమాధికి కాపలా ఎందుకు పెడతారు? యేసయ్య సమాధికి కాపలా పెట్టారు. మేము 25-30 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు గాంధీ గారి సమాధి దగ్గర కాపలా ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో బాగా దాన్ని డెవలప్ చేసి 30 ఏళ్లలో మెయింటెనెన్స్కి పెట్టారు. కానీ ఇక్కడ యేసయ్య సమాధికి ఏకంగా వాచ్మెన్స్ని పెట్టారు. కావలివారు అని రాయబడింది. సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, సబ్బాతు దినము లేక పునరుత్థాన దినమునకు ముందున్న దినం గతించిన తరువాత, విశ్రాంతి దినము గడిచిన తరువాత పునరుత్థాన దినం తెల్లవారుచుండగా, అది అందుకు పెట్టాడు అయ్యగారు ఇక్కడ. తెల్లవారుచుండగా మరియ పోయిందిగా, వేరొక మరియ వెళ్ళిందిగా, మగ్దలేనే మరియ వెళ్ళిందిగా. కాబట్టి మీరు కూడా వస్తే అలనాడు వాళ్ళకి పలావు దొరికినట్లుగా మీకు కూడా పెట్టాలి. దేవుని వాక్యమే పెద్ద బిర్యానీ. యేసయ్య తిరిగి లేచాడు అనుకోవడం అన్న సంగతి తెలుసుకోవడమే పెద్ద దమ్ము. ఆమేన్.